ఒకటి అయితే ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. తర్వాత మీరు మాట్లాడుదురు. కానీ వాకిటి శ్రీహరి గారు బయట ఒకటి ప్లే అవుతుంది. రిజర్వేషన్లకు ఒప్పుకుంటారని ఒక మంచి పాజిటివ్ కోణంలో పోతున్న సందర్భంలో స్టే విధించి కారణాలు చెబుతాం తర్వాత అంటా ఉన్నారు. మేమంటున్నాం, ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రకారంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలని కూడా ఎక్కడ కూడా భూతత్వం పెట్టి చూసి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో బిల్లులు పాస్ చేయటం కానీ మిగతా ఇతరత్ర అంపెరికల్ డాటా మీద ఈ రోజు తీసుకొచ్చి మేము హైకోర్టులో స్టే విధించే విధంగా ఉంది అని తెలిసి ఇది విధించకూడదు, మా దగ్గర ఇంత డాటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు స్టే విధించి బీసీల నోటి కాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. రైట్. వాకిటి శ్రీహరి గారు కూడా అదే మాట మాట్లాడారు. అయితే మా భట్టి విక్రమార్క గారు దీని గురించి ఒకటి బయట ఒకటి ఉంది. భట్టి విక్రమార్క గారు చూసాక మీరు మాట్లాడేది కానీ సార్, నాయకత్వం కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఒక జీవో ఇచ్చి ఆ జీవో ద్వారానే ఎన్నికలు జరపొచ్చు అని అనుకుంటే ఎప్పుడో ఇవ్వాల్సి ఉండే కదా, ఇంత ఆలస్యం ఎందుకు చేశారని మాట్లాడుతా ఉన్నారు. ప్రజలేమో అమాయకులు కాదు, అట్లాగే బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు అంతకంటే అమాయకులు కాదు. అట్లాగే బీసీ జనాభా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్న ప్రతి బీసీ కూడా అమాయకుడేం కాదు. ఇవాళ ఏంటి ప్రతిబంధకం? ఆనాటి సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ ఆ తర్వాత జరిగినటువంటి ప్రక్రియలో ప్రతి సందర్భంలో కూడా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అని అంటే వాళ్ళు అడిగేటువంటి మొదటి ప్రశ్న, మీ దగ్గర ఉన్నటువంటి ఎంపిరికల్ డాటా ఏంటి? ఏ దామాషా ప్రకారం, ఏ లెక్కల ప్రకారం మీరు ఓబీసీలు ఇంతమంది ఉన్నారు, ఇంత రిజర్వేషన్ కల్పిస్తున్నామని ఎట్లా అడుగుతారు? మీ దగ్గర ఏం లెక్కలు లేవు కాబట్టే మీరు లెక్కలు చేసుకొని కరెక్ట్గా సాంకేతికంగా సైంటిఫిక్గా సర్వే చేసి మీరు సమర్పిస్తే తప్పనిసరిగా పరిశీలన చేస్తాము. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని మీరు శంకిస్తారని అడుగుతున్నారు నేతలంతా, ఏం చెప్తారు? రామ్మోహన్ గారు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కోర్టు ఎందుకు చేయిస్తుంది? మీరు బిల్లు ముసాయిదా రూపొందించింది ఎవరు? ఆ బిల్లు ఏ దామాషా ప్రకారం లెక్క తీసుకొని రూపొందించారు? ఆ ముసాయిదా రూపొందించేటప్పుడు మరి రైట్. రామ్మోహన్ రంగంలో ఏం చెప్తావు? రామ్మోహన్ గారు, మీ దగ్గర కొంచెం సిగ్నల్ వీక్ ఉంది. మీ దగ్గర సిగ్నల్ వీక్ ఉంది. మళ్ళీ వస్తా, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతో ఆచార్య గారు ఏదో చెప్తున్నారు. ఆచార్య గారు చెప్పండి ప్లీజ్, కంటిన్యూ. ఇప్పుడు కిరణ్ గారు చెప్పినా, రామ్మోహన్ గారు చెప్పినా, ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా చేయలేదని మాట్లాడతారు కదా. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ తీర్మానం అది రాజ్యాంగబద్ధంగా కాదండి? అంటే అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగబద్ధంగా కాదా? బీసీ కమిషన్ ఏర్పాటు చేసుకుని దాని అండర్ లో సెన్సెక్స్ వేసింది, అది రాజ్యాంగబద్ధంగా కాదా? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి బిల్లు తీసుకప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంటే అది చేసే పని అదే పనే కదా. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, రేపు సెన్సెక్స్ పెంచాలంటే ఇదే కేటగారికల్ గా సైంటిఫిక్ గా బీసీల యొక్క సెన్సెక్స్ చేసిన తర్వాతనే కేబినెట్ మీటింగ్ చేసి అసెంబ్లీ తీర్మానం చేసే కదా పంపించేది. 42% చట్టం చేయాల్సింది పార్లమెంట్ లో, అసెంబ్లీలో కాదు. మీ ముఖ్యమంత్రి గారు కూర్చొని మంత్రివర్గ సంఘంలో చేయాల్సింది. వినాలే ఫస్ట్ వినాలే. ఇప్పుడు నేను డిస్టర్బ్ చేయలే. నేను 35% ఉన్న రిజర్వేషన్ తక్కువ చేసిన బడిపోయాడు రాష్ట్రంలో ఎవడా సన్నాసి? 35% రిజర్వేషన్ అప్పుడు నేను అడిగిన దాని క్వశ్చన్ ఆన్సర్ చెప్తే చెప్పు, లేకుంటే కట్ చేసి పడాయి. 35% రిజర్వేషన్
మీకు వినాలి ఏదో ఫస్ట్. తెలియనట్టు ఈ అదే బీసీ చెప్తున్నా. 35% ఎవరైతే రిజర్వేషన్ ని తీసేసిన మన్నా తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం ఎవరు ఈ చేసిండో రాష్ట్రంలో బీసీలను అన్యాయం వాడెవడో చేసిండు? చెప్పవచ్చు. ఎవరు అన్యాయం చేసిండు? ఏదైతే applicable గది నువ్వు మాట్లాడు first. ఫస్ట్ వినండి. గది నువ్వు మాట్లాడు అంటున్నా. క్వశ్చన్ ఇస్తున్నావు. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు మీకు ఇస్తాను. రామ్మోహన్ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, మీకు ఇస్తాను రామ్మోహన్ గారు. అడగడానికి ఆన్సర్ చెప్తారు కదా. నేను మాట్లాడేటప్పుడు నువ్వు నేను డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తలే నీకు కూడా. మీరు ఏం చెప్తున్నారు? ఒకటి అడిగితే ఇంకోటి చెప్తున్నారు. ఆయనకు మ్యూట్ అయినా పెట్టు, లేకుండా ఆయన రామ్మోహన్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీకు మళ్ళీ ఆయన మాట్లాడి ఇచ్చాక మీకు ఇందాక కనెక్ట్ అయ్యి అవ్వలేదు, నేను మళ్ళీ కనెక్ట్ చేపిస్తాను. ఒక నిమిషం తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను ఆయన మాట్లాడాక. మాట్లాడదాము. Yes, మన yes. భాషా శైలి Yes, కూడా, ఆచార్య గారు ప్లీజ్ కంటిన్యూ. ఎట్లున్నామో, అది భాష ఇప్పుడు ఒక భాషా విషయం శైలి అర్థం కూడా చేసుకోవాలి. important అండి. దాన్ని ఒక కిరణ్ సరైన అన్న, పద్ధతిలో please. మాట్లాడితే కిరణ్ అన్న, ఇంప్లిమెంట్ please. ఒక్క నిమిషం మీరు దయచేసి. ఒక్క నిమిషం కిరణ్ అన్న, ఒక 2 నిమిషాలు ఆగండి ప్లీజ్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏ పార్టీ అన్నది అనవసరం. నాకు ఇలా అన్యాయం జరిగిందంటే ఎవరిని వదిలిపెట్టాను, నేను ప్రశ్నిస్తా. అది నా సిద్ధాంతం. అది ఎవడైనా బీసీ అనేటోడు అట్లనే ఉండాలి, అదే కరెక్ట్. ఇవాళ 30% రిజర్వేషన్ తక్కువ అయిందా లేదా ఈ రాష్ట్రంలో? తక్కువైంది కదా, నాకు అన్యాయం జరిగింది కదా. ఎందుకు జరిగే? నువ్వు ఎందుకు ఆ రోజు 22% 50% లోపల నువ్వు ఎందుకు పంచాయతీరాజ్ చట్టంలో తీర్మానం చేసి దాన్ని క్యాప్ పెట్టినావు? ఎందుకు ఇవాళ పెన్షన్కి అవకాశం లేదు? లోకల్ బాడీ ఎలక్షన్ లో పోతే ఇవాళ 42% కాదు, నువ్వు ఏం శాతం పెంచాలన్నా గాడిన 22 కాండ పడేస్తారు. మరి ఎందుకు గతంలో 30% ఉండేది ఎందుకు తక్కువ చేయాల్సి వచ్చింది? మీరు ఇలా మాట్లాడతారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సైంటిఫిక్ ఎస్, మేము ఒక పోరాటం చేస్తున్నామండి. హైకోర్టులో, మహారాష్ట్రలో, బీహార్ లో జరిగినటువంటి ఈ యొక్క హైకోర్టు జడ్జిమెంట్లు తీసుకొని మనం ఇవాళ సైంటిఫిక్ గా చేసి మన పోరాటం ఎందుకు చేయకూడదు? ఎందుకు బీసీలకు రాకూడదు? రాజ్యాంగంలో ఇక్కడ ఈ పరిమితి ఇంతే ఉండాలని ఎక్కడైనా ఉందా? లేనప్పుడు ఎందుకు మనం కొట్టాడకూడదు? ఎందుకు రాకూడదు? దీని ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది బీసీల గురించి. ఎవడో ఒకటి ముందుకేయాలి కదా. 29 రాష్ట్రాల్లో ఎవరు చేయలే. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఒక అడుగు ముందుకేసి మరి పనిచేస్తుంటే నువ్వు బీసీగా ఏం చేయాలి? నీ పార్టీని ఒత్తిడి చేయాలి, నువ్వు పని చేయాలి. అది కాకుండా ఇవాళ ఎక్కడ ఆగింది మీ